నమస్తే అండి. పాకిస్తాన్ ముక్కలుగా చెక్కలుగా అవ్వబోతుంది యుద్ధమంటూ వస్తే అని గత వీడియోలలో మనం చెప్పుకున్నాము. బెలూచ్ రెబల్స్ స్వతంత్రులుగా ప్రకటించుకోవాలని చూస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి జెండాలను పీకేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పాక్ వాళ్ళని తరిమి కొడుతున్నారు అనేటటువంటి విధంగా పాకిస్తాన్లో మొదటి ముక్క బెలూచిస్తానే అవుతుంది అని అనుకున్నాము. ఇప్పుడు అదే ఖాయమైంది. బెలూచ్ రెబల్స్ అక్కడ ఉన్నటువంటి జెండాలను పీకేస్తున్నారని అనుకున్నాము. ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కొద్దిసేపటి క్రితం బెలూచ్ రెబల్స్ అక్కడ మిగిలి ఉన్నటువంటి పాక్ సైనికుల ప్రాణాలు తీసి ట్వెట్టా నగరం వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లానే బెలూచ్ రెబల్స్ వారు కోరుకున్నట్లుగానే బెలూచిస్తాన్ ప్రాంతాన్ని మొత్తంగా ఆ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. వాళ్ళు ఒకప్పుడు తమ దేశాన్ని ఆక్రమించుకున్నారని, దాన్ని మేము ఇప్పుడు పొందామని, సాధించుకున్నామని, పాకిస్తాన్తో మాకేమీ సంబంధం లేదని, విముక్తి పొందామని, ఇక నుంచి బెలూచ్ అనేది ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు వాళ్ళు. ఈ విధంగా ప్రకటించడం అనేటటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ట్వెట్టా రాజధానిగా చేసుకొని తమ దేశం కొనసాగుతుందని ప్రకటించడం సంచలన విషయం. ఇది పాకిస్తాన్ ఇప్పుడు ఒక ముక్క చెక్క కాబడింది. ఇంకోవైపు తెహరీకి తాలిబాన్ వాళ్ళు కూడా అక్కడ కూడా ఏం చేస్తారన్నది చూడాలి. ఇంకా ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు కూడా అక్కడ స్వతంత్రం ప్రకటించుకుంటే ఇంకొక ముక్క అవుతుంది. సింధు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లానే రియాక్ట్ అయితే అదొక ముక్క కాబడుతుంది. మరి ఈ బెలూచ్ రెబల్స్ పోరాటం ఈ ఇంపాక్టు అక్కడ పడుతుందా లేదా అన్నది చూడాలి. అందుకే చెరపకురా చెడేవు అన్నారు మన పెద్దలు. అది చిన్న మాట కాదు. నమస్తే.